తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో కూర్చున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, మంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడారు అనేటటువంటి న్యూస్ని ప్రజల మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో చెప్పడానికి టీ న్యూస్ వాళ్ళు ముందు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. తర్వాత వేరే సోషల్ మీడియా వాళ్ళంతా పెట్టారు. నేను ఇప్పుడు అందరితో మాట్లాడాను, ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, మా ఎమ్మెల్యే అక్కడ ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు. అది ఫామ్ హౌస్ కాదు, ఐటీసీ కోహినూరులో డిన్నర్ ఇస్తున్నారంటే ఒక 8 మంది మా ఎంపీలు, అందులో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అక్కడ పోయారు, తిన్నారు. ఆయనకు ఒక చిన్న పని ఉందంటే అది మనం అందరం పోయి మంత్రి గారితో మాట్లాడదామని చెప్పారు. దీన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూర్చున్నారని ఇంతకుముందు నేను చెప్పాను కదా, నిన్న మొన్న ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళంతా ప్రతి విషయాన్ని ఈ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక తప్పుడు సమాచారాన్ని చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. నేను పూర్తి సమాచారం తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఇటువంటి జిమిక్స్, డ్రామాలు దీనివల్ల ఉడతూపులకు చింతకాయలు రాలవన్నట్టుగా ఇటువంటి వల్ల ఏమీ జరగవు. ఎమ్మెల్యేలందరూ చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇండ్లు వస్తున్నాయని, అదే రకంగా రేషన్ కార్డులు వస్తున్నాయని, లేకపోతే రైతు భరోసా వస్తుందని, రైతులకి 2 లక్షల అప్పులు మాఫీ చేశారని, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నారని, మహిళలందరికీ ఉచితంగా తిరుగుతున్నారు. వీటన్నిటి మీద లాభపడేది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చుందంతా. వాళ్ళంతా డిన్నర్ కోసం కూర్చొని మాట్లాడుకుంటే దీన్ని తప్పుడు సమాచారం తెలియజేసినటువంటి ముఖ్యంగా టీ న్యూస్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సోషల్ మీడియాను కూడా తీవ్రంగా ఖండిస్తూ వాస్తవాలు తెలుసుకొని తెలియజేయండి, ప్రజల్ని తప్పుడు దోబట్టి ఇవ్వద్దని చెప్తున్నాం. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది. దీంట్లో ఏ రకమైనటువంటి వాస్తవం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైనా నాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను, ఇంక్లూడింగ్ మీడియా సోదరులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.